బతుకొచ్చిన నా కొడుకులు, పక్క జిల్లాకి వచ్చిన నా కొడుకులు, ఎందులో మా మెలకోలకు పౌరుషం లేదా? లేదా మెలకోలకి ఉందా లేదా? ఉందా? వాడు పిచ్చమెత్తాడట కలెక్టర్ గారు, మనకి 100 కోట్లు ఇస్తాడట. ఎక్కడిరా నీ పైసలు 100 కోట్లు? ఎవరయ్యా సొత్తులో? నువ్వు కలెక్టర్ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు 100 కోట్లు ఉన్నాయా నీ బతుక్కి? సీసీఆర్ రూల్స్ ఉంటాయి కదా, వాడు 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పించాడట. ఏం చేసినారా? 10 ఏళ్ల కోలే, కొల్లూరులో జాగలు అమ్ముకోలే, తెల్లపూర్లో జాగలు కప్పెట్టలే, మల్లన్న సాగర్లో మా రైతుల్ని ముంచలే. వాడు చెప్తే ఊరైతాడన్న దొంగరా కొడుకు వీడు, కలెక్టర్ గారు వీడు. దిక్కునారా కలెక్టర్ నుండి కాలు మొక్కిను అంటున్నా. ఎందుకు? కబ్జాలు చేసిన భూముల్ని కాపాడుకున్నందుకు. మీరు కూడా మాట్లాడతారా నా గురించి? నేను సంగారెడ్డి కోట్ల కష్టపడి వకీలుగా పేరు తెచ్చుకొని వచ్చినని మంది కాలు మొక్కి రాలే ఇయ్యాలి రాక. అందుకని రఘునందన్ పేరెత్తితే బిడ్డ బట్టలు అడిచి కొడతా ఎలక్షన్ కోడ్ ఉంటున్నాను. నా పేరెత్తే దమ్ము, నా పేరెత్తే హక్కు మీకెవ్వరికీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శాతనైతే రారా హరీష్ వచ్చి చెప్పు, బాత్రూమ్ మేము నడిచినాం, ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు మేమే ఇచ్చినాం, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం, సంగారెడ్డికి పైసలు ఇచ్చినాం, ఆఖరికి నీ సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టడానికి పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వీటి మీద మాట్లాడాడు. మేము మెడికల్ కాలేజ్ కట్టినాం. మెడికల్ కట్టినారా? కేంద్ర ప్రభుత్వం అనుమతి అయినా మెడికల్ కాలేజ్ కట్టినావు. గిరిందకర్ కట్టినాడు. వీడు తోటపల్లి సీతాముడి కట్టిండా? ఐఐటీలో సీతాముడి కట్టిండా? వీడు మొత్తం మంది గొప్పలు ముంచుడేవారు లెక్క. మన జీవితమే చీకటి జీవితం. అందుకని అడిగి చెప్తా ఉన్నా, నన్ను ఒక్కటన్నా అనుకో బిడ్డ, మొత్తం చరిత్రని రబ్బర్ చేతుల కాడికి వెళ్ళి సంగారెడ్డి బస్ స్టాండ్ కూడా పెడతాం. మా మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, నేను మర్యాదగా ఉంటాను. గీత దాటితే ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పురి, మంచిగా చెప్పురి, కొట్టాలకుని రఘుతోటి అని చెప్పురి. నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్న రోజేనో నీ ఊరికి వచ్చి గీత గీసి ఏదైనా సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, అరే నీ ఊరికొత్తా నీ ఇంటికొత్తా అని చెప్తాడు బాలకృష్ణ. దుబ్బాకకు వచ్చి నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్న రోజుగా నేను దుబ్బాకలో గెలిచిన. నేను ఓడిపోయినా, ఎట్లా ఓడిపోయినా? వచ్చానా కొడుక, నువ్వు ఇంటికో పోలీసాన్ని పెట్టి ఇంటికి 1000-2000 ఇచ్చి కాళ్ళు మొక్కి గెలిచిన వాళ్ళురా మీరు. తడిగుడ్డలేసుకొని వైకుంఠపురం వచ్చి ప్రమాణం చేయి, నా కొడుక నేను పైసలు వంచలేదని. నువ్వు వస్తావని ప్రభాకర్ రెడ్డి వస్తాడా? నీకు ప్రజలు ఓట్లేయలేదు, నీ పైసలు ఓట్లు మరి గెలిచినావు నువ్వు. ఎందుకు నన్ను గెలుపుతావు? రిజైన్ చేయాలా? ఈ ప్రభాకర్ రెడ్డి చేయమని నువ్వు చేయి. నేను మాట్లాడితే తుపాకు వస్తే ఉరికిపిస్తాడు, తుపాకు ఇవ్వాలి. తుపాకు వస్తే వెంకటరామరెడ్డిని తెచ్చి ఎవరో వెంకటరామరెడ్డి చెప్తారు సంగారెడ్డి వాళ్ళకి. యాడుకున్నారా మీకు? మునగడ రింగు రోడ్ పక్కన భూములు అమ్మిరా 100 కోట్లకు ఎకరం కొన్నారు. ఎంతకు 100 కోట్లకు ఎకరం. ఎన్ని ఎకరాలు కొన్నారు? 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని కొన్నాడు? ఎన్ని పైసలు? 1000 కోట్లు. ఎవరై పైసలు? ఇదే హరీష్ గారి, అదే ప్రభాకర్ రెడ్డి, అదే చంద్రశేఖరరావు అనే మూర్ఖులై. ఈ దొంగల పైసలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని దొంగ ఎప్పుడైనా గేట్ దాటిపోతాడేమో అని వాళ్ళు తెచ్చి దొడ్డలు కట్టేసుకుంటూ వాడు 100 కోట్లు పెట్టాడో మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట. మనం అడగాలి, 60 ఏళ్ల కదా నువ్వు రిటైర్ అయింది, మరి 60 ఏళ్లలో ఒక్క స్కూల్ అనే కట్టిండా? సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ గా చేసిండు కదా, తెలియదా? అప్పుడు ఎంతసేపు సత్తలేమో వచ్చిండు, మిమ్మల్ని తేడా చూసిండు. ఇవాళ వచ్చాక ఓట్లు అడుగుతాడట, 100 కోట్లు పెట్టి చదువు చెప్తాడట. ఎందుకడికి సామెత ఉండే, అమ్మ బతుకున్నప్పుడు అన్నం పెట్టలేదాడు, అమ్మ చచ్చిపోయినాక చిన్నమ్మని పిలిచాక బంగారు గాజులు చేపిస్తాడట. అట్లున్నారు వెంకటరామరెడ్డి గారి చరిత్ర. కలెక్టర్ ఉన్న రోజు ఒక్క బడికి రాలే, స్కూల్లో టీచర్ రేపటి కట్టలేదు, 2 కళ్యాణ మండపాలు కట్టలేదు. వచ్చి నేను ప్రజాసేవ చేస్తా. హరీష్ దేవుడు 100 కోట్లు ఇచ్చాడు కదా, మరి దేవుడు కాకపోతే ఏముంటాడు? దయ్యం అవుతాడా? ఈ వెంకటరామరెడ్డి అనేటువంటి వేసినటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి నేను హరీష్ వెంకటరామరెడ్డి అనేటువంటి ఇచ్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళ దగ్గర పైసలు తెచ్చుకుని వాడికి బీఫామ్ ఇప్పించాడు. లేకపోతే ఇదే సంగారెడ్డిలో మన వీరయ్య యాదవ్ అని ఉంటాడు, ఇక్కడ ఆర్ సత్యనారాయణ అని ఉంటాడు. జరంత అవతలకి వచ్చి ఇంకా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు. ఎందుకు వెళ్ళారని పార్టీ మెదకుని అడ్డాలో
మేడం టీఆర్ఎస్ గెలుస్తుంది కదా, గెలిచేటప్పుడు గరీబానికి సీట్ ఎందుకు వేయలేదు హరించినట్టు చెప్పాలి. ఇవాళ అమ్ముకుంటురా లేదా? బరాబర్ అమ్ముకుంటున్నారు. అందుకని అమ్ముకునేటోడు, దోచుకునేటోడు, తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా వీచేటోడు ఎవడంటే హరీష్ అనేటువంటి ఎండబడుతుందా? ఏసీ ఎక్కువైందా? రవిశంకర్ సార్ వచ్చే పని చేద్దాం ఏసీ, అప్పుడు సార్ ఎన్నిస్తుంది. మనం సంగారెడ్డిలో నేను 2019లో కూడా ఎంపీగా పోటీ చేసిన, పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పుడు ఇంతమంది లేరు. అప్పుడు ఎన్నిసార్లు రాలే నేను సంగారెడ్డికి, ఒక్కటేసారి వచ్చిపోయినా. ఎన్నిసార్లు వచ్చినా ఒక్క రోజు ప్రతిగాళ్ళు వచ్చి శిశు మందిర్ కాడికి వెళ్ళి మొదలుకొట్టే చౌరస్తా దాకా రోడ్ షో చేసిపోయినా. ఎన్ని ఓట్లు వచ్చినా ఎరికైనా ఉందా? 35,000 ఓట్లు వేసిరు. ఎన్ని వేసిరు? 35,000 ఓట్లు వచ్చినాయి రఘునందన్ కి సంగారెడ్డి అసెంబ్లీలో. ఎన్నడూ 2019 వచ్చినాయి. ఇక లేడున్నాం 2024 ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ మోడీ గారి చరిష్మా మారిందా మారలేదా? భారతదేశం పేరు ప్రతిష్టలు పెరిగినాయా లేవా? ఆ రోజు 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని ఇక లేడికి వచ్చిన మోడీ గారు 5వ స్థానానికి వచ్చింది. రేపు 3వసారి గెలిపిస్తే 3వ స్థానానికి తీసుకొస్తా అని చెప్తున్నారు. ఎవరు? నరేంద్ర మోడీ మన నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మన ప్రధానమంత్రి. అంతేనా? ఈ ప్రధానమంత్రి కాదా? మన ప్రధానమంత్రి ఉందా? మీకు వేరే ప్రధానమంత్రి ఉందా? చంద్రశేఖర్ రావుకి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉందా? అసదుద్దీన్ ఓవైసీకి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉంటాడా? లేడు కదా. మన ప్రధానమంత్రి, మన గౌరవాన్ని వ్యక్తిన ప్రధానమంత్రి. ఆబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా నేను ఇండియన్ అని గర్వంగా చెప్పుకునేలాగా మన ఛాతీ 56 ఇంచులు